ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిదని స్పష్టం చేశాడు. 18 ఏళ్ల తర్వాత దక్కిన ఈ విజయాన్ని అస్సలు ఊహించలేదన్నాడు. దాంతోనే విజయం ఖాయమైన వెంటనే భావోద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన ఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానంతరం కన్నీటి పర్యాంతమైన విరాట్ కోహ్లీ బ్రాడ్కాస్టర్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ రాత్రి తాను పసిబిడ్డల నిద్రపోతారని తెలిపాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిదని, 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన విజయం. ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోశాను. ఈ రోజు వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని, ఏబీ డివిలియర్స్ ఈ ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు. ఈ మ్యాచ్ కు ముందే మాతో కలిసి సంబరాలు చేసుకోవాలని ఏబీడీని కోరాను. ఆర్సీబీ తరపున ఏబీడీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అతను రిటైర్మెంట్ ప్రకటించి 4 ఏళ్లు అవుతున్నా మాతో పోడియంపై నిలిచేందుకు పూర్తి అర్హుడు. ఈ జట్టుకు నేను విధేయుడుగా ఉన్నాను. ఏది ఏమైనా ఇతర ఆలోచనలు వచ్చినా ఈ జట్టుకు నేను అంకితమయ్యాను. నా గుండె ఆత్మ బెంగళూరుతో ఉంది. నేను ఐపీఎల్ ఆడే వరకు ఆర్సీబీకి ఆడతాను. ఈ రాత్రి నేను పసిబిడ్డలా నిద్రపోతాను. ఐపీఎల్లో నేను ఎక్కువ రోజులు ఆడలేను. మాకు ఒక ముగింపు తేదీ ఉంది. ఆ లోపు నా సాయశక్తిలా జట్టు విజయం కోసం ప్రయత్నిస్తాను. ఎట్టకేలకు ఈ టైటిల్ నా ఒడిలో ఉంచిన ఆ దేవుడికి ధన్యవాదాలు. జట్టుకు అండగా ఉండేందుకు నేను విభిన్న మార్గాలను అన్వేషిస్తాను. ఆర్సీబీ మేనేజ్మెంట్ టీం అద్భుతమైనది. వేలం తర్వాత చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు. కానీ టోర్నీ ప్రారంభమైన 2వ రోజే మా జట్టు సత్తా ఏంటో అర్థమైంది. నా గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు. ఈ విజయం బెంగళూరు కోసమే. ఈ క్షణం నా కెరీర్ లో ఉత్తమమైనది. అయితే టెస్ట్ క్రికెట్ కంటే ఇది 5 స్థాయిలు కిందే ఉంటుంది. కుర్రాళ్ళు గౌరవం కావాలంటే టెస్ట్ క్రికెట్ ని ఎంచుకోవాలి. ఈ ఫైనల్లో కృణాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. అతని స్పెల్ చాలా రోజులు గుర్తుంటుంది అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులే చేసి ఓటమి పాలైంది. శశాంక్ సింగ్ 29 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్ కుమార్ 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీగా, కృణాల్ పాండ్యా 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. జోష్ హాజెల్వుడ్, రోమరియో షెఫర్డ్ తలా 1 వికెట్ తీశారు.